హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వ్యాన్లో ఆఖరి రోజండి. ఉదయం ఈ బ్యూటిఫుల్ వెదర్ని ఆస్వాదిస్తూ బ్రేక్ఫాస్ట్ ముగించుకొని అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాం. ఈ రోజు కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇవ్వబోతున్నాను ఈ వీడియోలో. మాకు ఖర్చు ఎంత అయింది, ఎలా బుక్ చేసుకున్నాం, ఈ ప్లేస్ ఏంటి, హోస్ట్ ఎవరు, హోస్ట్ ని కూడా మీరు చూస్తారు ఇంకొంచెం సేపట్లో. అండ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ ఏంటి అంటే మేము ఫస్ట్ టైం ఫిష్ పట్టడం. ఈ చివరి రోజు మా పాప అయితే కొంచెం ఎమోషనల్ అయింది, ముఖ్యంగా తన స్వింగ్ ని వదిలేసి వెళ్ళిపోతున్నందుకు. ఈ స్వింగ్ కి పేరు కూడా పెట్టిందండి. ఆ స్వింగ్ పేరు ఏంటంటే సాలీ ద స్వింగ్. ఇలా కొంచెం సేపు అయిన తర్వాత నేను వ్యాన్ లో కిచెన్ ని, బెడ్ ని, ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. మా వాళ్ళు ఆఖరిసారిగా ఫిష్ ట్రై చేద్దామని వెళ్లారు. అలా వెళ్లిన 5 నిమిషాలకే మా పాప అరుపులు. నాకైతే ఒక్కసారిగా గుండెదాడ వచ్చేసింది. మా పాపకి ఏమన్నా అయిందా, నీళ్ళలో పడిపోయిందా, జారిపోయిందా, ఇలాంటి థాట్స్ తో పరిగెట్టుకుంటూ బయటకు వెళ్ళాను. సో అప్పుడు తెలిసింది ఏంటి అంటే ఇవి చేర్ఫుల్ అరుపులు అని. ఎట్టకేలకు సాధించారండి మా వాళ్ళు. ఫిష్ పట్టేశారు. పట్టిన ఫిష్ కూడా ఎక్స్పెన్సివ్ చేపనే పట్టారు. ఈ ఫిష్ పేరు పైక్. మా సరదాకి పట్టామండి, కానీ వెంటనే వాటర్లో వదిలేయాల్సి వచ్చింది. అసలే మా ఇంట్లో ఫిష్ కర్రీ అంటే చాలా ఇష్టం, కానీ దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం టు ఈట్ దిస్ ఫిష్ అని వదిలేసాం అనమాట. ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి, చాలా ఎంజాయ్ చేసాం. ఇంతకీ ఈ ప్లేస్ ఏంటి అంటే ఒంటారియోలోనే చాలా ఫేమస్ అయిన ముస్కోకా దగ్గర పోర్ట్ సవర్న్ అనే ఒక చిన్న సిటీ అనమాట. మేమున్న ఈ వ్యాన్ ఒకరి హౌస్, ఒక రకంగా చెప్పాలంటే ఒకరి బ్యాక్ యార్డ్ లో ఇలా క్యాంపర్ వ్యాన్ పెట్టి ఎయిర్బిఎన్బిలో పోస్ట్ చేశారు. మేము ఎయిర్బిఎన్బిలో ఇది బుక్ చేసుకున్నాం అనమాట. ఇది ఇంకొకరి బ్యాక్ యార్డ్ అని పేరే కానీ మా ప్రైవసీకి అయితే ఏ లోటు రాలేదు. ఇక్కడ హోస్ట్ గురించి నేను చెప్పడానికి మాటలు లేవండి. స్టూవర్ట్ అండ్ హైకీ ఆర్ సచ్ అన్ అమేజింగ్ పీపుల్. చాలా కోఆపరేటివ్ హోస్ట్. మేము ఇక్కడికి రాకముందే చెప్పారనమాట, మీకు ఏది తక్కువ చేయం, మేము 5 స్టార్ హోటల్ ఫీలింగ్ వస్తుంది, మీకు అన్ని అవైలబుల్ గా ఉంచాము, హ్యావ్ ఎ గ్రేట్ స్టే అని చెప్పారు. చాలా ఫ్రెండ్లీ పీపుల్. మేమైతే ఇంకొక గెస్ట్ ని కూడా ఇక్కడ మీట్ అయ్యాం. స్టూవర్ట్ కి నేను యూట్యూబర్ అని తెలిసి తనకి ఫ్రెండ్ అయిన ఇంకొక వ్లాగర్ ని కూడా పిలిపించారనమాట. తనొక ఫుడ్ వ్లాగర్, చాలా ప్రొఫెషనల్ లెవెల్లో వీడియోస్ చేస్తారండి బాబు. ఆయన ఇక్కడున్న ఒకే ఒక రెస్టారెంట్ కి చీఫ్ షెఫ్ అనమాట. ప్లీజ్ డూ చెక్ హిస్ ఛానల్, ద హంగ్రీ షెఫ్ అని అతని పేరు, ఆయన ఛానల్ పేరు తప్పనిసరిగా చెక్ చేయండి. తనొక బంగ్లాదేశీ, సో వారి వంటకాలన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు. కొంచెం సేపు మనం క్రికెట్ గురించి మాట్లాడుకున్నాము. వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ టుగెదర్. ఇంతకీ మాకు ఎంత ఖర్చు అయింది, అక్కడికే వస్తున్నానండి. దానికంటే ముందుగా ఒక పెద్ద సజెషన్ ఏంటి అంటే పిల్లలతో కలిసి పేరెంట్స్ ఇలా ట్రిప్స్ ని అట్లీస్ట్ సంవత్సరానికి ఒక్కసారన్నా మెమరీస్ క్రియేట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి. పిల్లలకి మనసుల్లో అవి చాలా గుర్తుండిపోతాయి. అండ్ అదే కాదండి, వాళ్ళు కళ్ళు మూసుకొని తెరిచేలోపు అలా పెద్దవాళ్ళు అయిపోతారు. సో దే విల్ హ్యావ్ సమ్ టైమ్ అవుట్ టుగెదర్. మనతో పాటు చాలా సంతోషంగా హ్యాపీగా ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అన్ని కూడా మర్చిపోరు. మనకి ఎనర్జీ ఉన్నప్పుడే వాళ్ళతో కలిసి మనం ఆడుకునే వయసులోనే ఇలా అవుటింగ్స్ కి అప్పుడప్పుడు వెళ్ళడం చాలా మంచిది. మాకు మొత్తం ఈ స్టే అంతటిలో $580 కెనడియన్ అయింది. ఇక్కడికి రావడానికి ఎయిర్బిఎన్బిలో కాకుండా డైరెక్ట్ గా స్టూవర్ట్ ని గనక కాంటాక్ట్ అయ్యి రావచ్చు. ఎయిర్బిఎన్బి ఎక్స్ట్రా చార్జ్ చేస్తుంది మనకి. డైరెక్ట్ గా గనక కాంటాక్ట్ అయితే మనకు కొంచెం సేవ్ చేసుకోవచ్చు. చెప్పాను కదండి మేము ఎయిర్బిఎన్బిలో బుక్ చేసుకున్నామని. సో ఎయిర్బిఎన్బిలో బుక్ చేసుకుని ఇక్కడికి వచ్చాము. ఎవరికైనా స్టూవర్ట్ డీటెయిల్స్ కావాలనుకుంటే తప్పనిసరిగా నా ఈమెయిల్ అడ్రస్ కి మెయిల్ చేయండి, likitaincanada@gmail.com. నేను మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఖచ్చితంగా ఇస్తాను. ఆ సిటీ ఎంత చిన్నదంటే ఒకే ఒక ఐస్ క్రీమ్ షాప్, ఒకే ఒక రెస్టారెంట్, ఒక రిసార్ట్, ఒక గ్రాసరీ స్టోర్, ఒక పెట్రోల్ బంక్, అంతేనండి. ఇవి తప్ప ఇంకా ఏవీ లేవు. కానీ జనాలు చాలా మంది ఇక్కడికి బోటింగ్ కి, ఫిషింగ్ కి, బ్యూటిఫుల్ లొకేషన్ లో బ్యూటిఫుల్ లేక్ దగ్గరికి స్టే చేయడానికి వస్తుంటారు. ప్యాకింగ్ అయితే అంత పెద్ద పని లేదండి, ఎందుకంటే మా లగేజ్ అంతా కూడా మా కార్లోనే ఉంచేసాం. అవసరమైన ప్రతి వస్తువు కూడా కార్లోంచి ప్రతిసారి తెచ్చుకునే వాళ్ళం. ఇది స్ప్రింగ్ సీజన్ లోనే కాదండి, సమ్మర్ టైం, ఫాల్ టైమ్ లో, ఈవెన్ వింటర్స్ లో కూడా చాలా బాగుంటుంది. ఇంకొకటి చెప్పమంటారా, వింటర్స్ లో అయితే మీరు చూస్తున్న ఈ వాటర్స్ మొత్తం ఐస్ అయిపోతాయి తెలుసా. సో ఇక్కడ ఐస్ ఫిషింగ్ కి కూడా వస్తుంటారు. ఐస్ ఫిషింగ్ కి కూడా ఈ ప్లేస్ చాలా ఫేమస్ అన్నమాట. We finally had one last ice cream at Port Severn and we are heading back home. మనం రోడ్డు పైన వెళ్తుంటే చాలా మంది బైకర్స్, బోట్స్, క్యాంపర్ వ్యాన్స్, బైసికల్స్ ఇవన్నీ వాళ్ళ కార్స్ కి తగిలించుకొని వెళ్తున్నారనమాట. దట్స్ అవర్ స్టోరీ ఇన్ ద క్యాంపర్ వ్యాన్ అండి ఫర్ 3 days. ఇంతకీ మీరు మన స్టోరీని ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేస్తే ఒక కమెంట్ తప్పనిసరిగా పెట్టడం మాత్రం మర్చిపోకండి. We'll see you guys with more stories in Canada. ఇలాంటి more stories కమింగ్ ఎపిసోడ్స్ లో చాలా వస్తాయి. So keep watching our videos and subscribe to our channel. We'll see you guys in the next video. Till then, take care. Bye.